వందేళ్లు శిక్ష పడ్డ రాజకీయ నేరస్తుల్ని పదవి నుంచి ఊడబీకాల్సిందే. నంబర్ 1, జైల్లో ఉన్న వాళ్ల ఓటు హక్కు రద్దయిపోవాల్సిందే. నంబర్ 2, పొలిటికల్ లీడర్ల మీద జరిగే విచారణకు సంవత్సరం లోపలే ముగింపు కార్డు పడిపోవాలన్నది. నంబర్ 3, వరుసబెట్టి 3 కొరడా దెబ్బలు. ఎంతమందికి వాచిపోయిందన్న కుడికల సంగతి సరే సరే, చేను మేసే కంచెలు ఉరఫ్ ఇంటి దొంగలు వీళ్ల మెడ మీద వేళ్లాడాల్సిన కత్తికే పదును పెంచాలన్న కోర్టు వారి సిన్సియారిటీ అయితే సూపర్ డూపర్ హిట్. సిర్ఫ్ ఏక్ సాల్ కౌంట్ డౌన్ షురూ అంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ ఆ సాయంత్రానికే ఎంతమందికి తడిసిపోయిందో తెలీదు. అటు దర్యాప్తు సంస్థలతో పాటు ఇటు దాదాపు 100కు చేరుకున్న కళంకిత నేతలకు కూడా కడుపులో గడబిడం మొదలు. బీఫారాల కోసం పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే చిన్న చిన్న టిక్కెట్ల నుంచి అటువంటి పార్టీ అధ్యక్షుల దాకా అందరూ ఈ తీర్పుతో ప్రభావితమయ్యేవాళ్లే. కాకపోతే ఈ తీర్పు లోపలికెళ్లి చూసిన తర్వాత ఇది ముందటి కేసులకు వర్తించదన్న క్లారిటీ దొరికిన తర్వాత వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన రిలీఫ్. అంత మాత్రం చేత సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశం బేఖాతరైపోతుందా? ఇవాళ కాకపోతే రేపటి రోజులైనా ఈ తీర్పు కడిగి శుద్ధపరచవచ్చన్నది ఒకానొక ఆశావాదం. కాకపోతే వరుసబెట్టి చరిత్రకెక్కేంత గొప్ప గొప్ప తీర్పులిస్తూ ఖరీదైన కొరడాల్ని బయటికి తీస్తున్న అత్యున్నత న్యాయస్థానం జరిగిపోతున్న రాజకీయ దుష్పరిణామాలకు ఎంత మేరకు చెక్ పెట్టగలదన్నది ఒక సందేహం. ఇటువంటి ఆకస్మిక నిర్ణయాలన్నీ రాజ్యాంగపరమైన సంక్లిష్టతకు దారి తీస్తాయన్నది ఒక అనుమానమైతే, శత్రు పార్టీల్ని అందులోని తస్మదీయుల్ని ఇరకాటంలో పెట్టాలనుకునే వాళ్ళు ఇటువంటి కోర్టు తీర్పుల్ని ఆయుధాలుగా వాడుకునే ప్రమాదం ఇంకొకటి. వ్యవస్థ లోపలి దాకా ఇంకిపోయిన అవినీతి చీడ కోర్టులిచ్చే చీటీలకు అవి పెట్టే చివాట్లకు ఊడిపోదన్నది ఒక హేతుబద్ధమైన వాదన. అయితే రాజకీయాల్లో నేర చరిత్రల మెడ చుట్టూ ఒక్కో ఉచ్చు బిగుసుకుంటున్న మాట మాత్రం వాస్తవం. మదమణిచే అంకుశం ఒకటి చేతికి అందినట్లే కనిపిస్తోంది. వాళ్లచే, వాళ్లతో, వాళ్ల కోసం మాత్రమే రాసుకోబడ్డ ప్రజా ప్రాతినిధ్య చట్టం వాళ్లు పాల్పడే నేరాలకు ఘోరాలకు నిన్నటి దాకా ఇదే శ్రీరామ రక్ష. సమయానికి తగ్గట్టు సదరు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ని సవరించుకుంటూ సంస్కరించుకుంటూ పార్టీలకు అతీతంగా అంతులేని ఐకమత్యంతో ముందుకెళ్లిపోవడం అన్నది కూడా మన పొలిటీషియన్ గుంపుకే సాధ్యపడింది. మొత్తం పార్లమెంటు అసెంబ్లీల్లో సగానికి సగం కుర్చీలు అడ్డంగా ఊడిపోతాయన్న బెంబేలు పట్టుకున్నందుకు సుప్రీంకోర్టు తీర్పుని ఉన్న ఫలంగా తిప్పికొడుతూ ఒక ఆర్డినెన్స్ కాగితాన్ని కూడా పాస్ చేసుకోబోయింది మన పొలిటికల్ పార్టీల మూకుమ్మడి యంత్రాంగం. అమాయకత్వమో ఇంకోటో తెలీదు కానీ రాహుల్ గాంధీయుడు ఆ కాగితాల్ని చించి పారేయడంతో ఈ నాయకులంతా నాలిక్కర్చుకున్న వైనము ఇంకా గుర్తుంది. ఇవాళ పాతుకుపోయిన పొలిటికల్ కరప్షన్ ఏ శక్తికి లొంగబోదన్న స్పష్టత దొరుకుతున్న కొద్దీ రేపటి తరాల మీద టన్నుల కొద్దీ జాలి కూడా పుట్టేస్తోంది. ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడే తీరాలన్న ఒకలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్. వాళ్లకు వాళ్లే బౌండరీలు గీసుకోవాల్సిన బాధ్యతను బరువును ఇవాల్టి పొలిటికల్ పార్టీలే మొయ్యాలన్నది ఒకానొక అల్టిమేట్ సొల్యూషన్. మచ్చబడ్డ సంవత్సరం లోపలే శిక్ష పడాలన్న తాజా తీర్పు తర్వాత ఇవాల్టి రాజకీయాల్లో ఒక ఉలికిపాటైతే పుట్టేసింది.
కాకతాళీయమే అయినా సరిగ్గా ఇవాల్టి ఓట్ల జాతర సీజన్లోనే సుప్రీంకోర్టు ఇటువంటి ఆందోళన పుట్టించే ఆదేశాల్ని జారీ చేసుకుంది. ఇవాళ కోట్లు కుమ్మరించి సీట్లు కొనుక్కునే గెలుపు గుర్రాలనబడే దగాకోర్లకు రేపటి రోజున జైలు పాలయ్యే ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఒక వ్యాపారవేత్తకు దీటుగా ఇంకో వ్యాపారవేత్తను, ఒక రౌడీకి నేరుగా ఇంకో రౌడీని, ఒక నేరగాడికి పోటీగా ఇంకో నేరగాడిని మాత్రమే పోటీకి పెట్టే ఇవాల్టి పొలిటికల్ సాంప్రదాయానికి పార్టీలన్నీ చెక్ పెట్టుకుంటేనే అక్కడ తుడిచివేత షురు అయ్యేది. మచ్చలేని స్వచ్ఛమైన అభ్యర్థులకు ఎన్నికల్లో చోటు దొరికేది. ఎవడో ఒకడు ఎప్పుడో అప్పుడు అంటూ ఒక సినిమా కవి చెప్పుకొచ్చినట్లు ఏదో ఒక పార్టీ ఎక్కడో ఒక చోట కళంకిత అభ్యర్థిని బరి నుంచి తొలగించిందంటే అదొక మంచి మలుపు, మేలు కొలుపు కూడా.